రామచంద్రపురం దక్షిణ కాశీగా పేరుగాంచిన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న శివలింగం ధ్వంసం ఘటనపై పోలీసులు అత్యంత వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం పట్ల భక్తులు, ధార్మిక సంఘాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం తెలిపారు. ఈ ఘటనను అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించి బాధ్యతతో దర్యాప్తు నిర్వహించిన పోలీసు యంత్రాంగాన్ని కూటమి పార్టీ సీనియర్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వెనుక ప్రాంగణంలో ఉన్న కపిలేశ్వర శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ముక్కోటి ఏకాదశి వంటి పవిత్రమైన రోజున జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు శాఖ అప్రమత్తపై ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టి ఆధారాలు సేకరించి గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం ప్రశంసనీయమని సత్యం ఫౌండేషన్ పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఇతర నాయకులతో కలిసి డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సిఐ ఎం వెంకటనారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు, ద్రాక్షారామం ఎస్ఐ ఎం లక్ష్మణ్తో పాటు కేసు దర్యాప్తులో పాల్గొన్న ఇతర పోలీసు అధికారులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం పూర్తి చేయడం అన్నది జరిగింది. ఖచ్చితంగా అది కూడా అక్కడ చేయవలసిన క్రతువు ఏది కూడా లోపం అయితే చేయలేదు. అక్కడ జరగవలసినటువంటి వాయు ప్రతిష్ఠ ఇది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు అధివాసాలు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని. అధివాసాలు చేయడానికి అది నిత్య ధూపదీప నైవేద్యాలు చేసేటటువంటి శివలింగం కాదు కనుక దాన్ని వాయు ప్రతిష్టగా చేశాం కనుక దానికి శూన్యమాసంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి 50 మంది భక్తులు కూడా గమనించి ఈ బయట జరుగుతున్నటువంటి పుకారులను ఎవరో దయచేసి నమ్మకుండా స్వామివారిని అందరూ కూడా పూర్వకాలంలాగే దర్శించి తరించవలసిందిగా దేవాలయం యొక్క అర్చకులుగా మేమందరం కూడా మీకు తెలియపరుచుకుంటున్నాం. ఏదైతే దొరకడం జరిగిందో ప్రసిద్ధమైన ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఒక దొండగడు అర్ధరాత్రి ప్రవేశించి ఆలంబ ఇటీవన్న కోనేరు శాంతవన్న మా యొక్క కూటమి నాయకులందరూ అక్కడికి వెళ్ళి వెంటనే దాని మీద చర్య పోలీసు వారు అప్పటికే రావడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి కూడా వారందరినీ నిలదీసి ఇటువంటి సంఘటన జరిగింది, మాకు మీరు ఏం చెప్తారు, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు ఏం చెప్తారన్న విషయం వెంటనే ప్రశ్నించిన తర్వాత మాకు సాయంత్రం 6 గంటల దాకా టైం ఇవ్వండి, అప్పుడు మేము ఛేదించలేకపోతే మీరు ఏం చేసుకున్నా సరే, ఏ ఉద్యమాలు చేసుకున్నా సరే మేము దానికి కట్టుబడి ఉంటామని వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ ప్రక్రియలో మేము అక్కడే కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారన్నది కూడా ప్రతి నిమిషం పరిశీలించాము. ఈ లోపల డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా విఫలమైంది. కారణం ఏంటంటే అక్కడ తెల్లవారుజామున కొంతమంది భక్తులు వచ్చి తెలియక ఆ ప్రాంతం అంతా కడిగేసి అక్కడ ఏ పూజలు చేయడం జరిగింది. దానివల్ల డాగ్ స్క్వాడ్ కూడా ఏమీ వాళ్ళ ఫలితం లేకపోయింది. అలాగే క్లూ టీమ్ కూడా వాళ్ళు వచ్చి ఏలుముద్ర పరిశీలనకు వస్తే వాళ్ళకి కూడా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. అప్పటి పరిస్థితుల్లో వెంటనే నేను మళ్ళీ డిఎస్పీ గారితో, సిఐ గారితో నాకు 6 గంటల దాకా టైం ఇచ్చారు. ఆ లోపులో కనుక మీరు దాన్ని పకడ్బందీగా దాన్ని బయట పెట్టకపోతే మాత్రం దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవస్తాయని చెప్పడం జరిగింది. వాళ్ళు దాని మీద చేసిన కృషి నేను ప్రతి నిమిషం అక్కడ కూర్చొని చూశాను. ఈవేళ మనం పోలీసు వారిని అభినందించవలసిన సమయం. వారు చేసిన సేవ, వారు చేసిన కృషి, వారు ఏ రకంగా చేశారో నాకు సరిగ్గా 4:30 గంటలకే మాకు మనిషి ట్రేస్ అయ్యాడు అని ఒక నాయకుడిగా నాకు వాళ్ళు వీడియో చూపెట్టడం జరిగింది. అప్పుడు నాకు బాగా తృప్తి జరిగింది. అతను ఎలా వచ్చాడు, దేంతో వచ్చాడు, అన్నీ కూడా ఒక యాక్టివ్ బండి మీద వచ్చాడు. బండి మీద వచ్చి చేసేసి వెళ్ళిపోవటం కూడా అందులో వచ్చింది. కానీ ఎటు వెళ్ళాడు అన్నదానికి వాళ్ళు 12 టీములు పెట్టి వాడు ఎటు వెళ్ళాడు అన్నది పరిశీలించి వాడు నాకు 5:30కి తోటపేట వైపుకి వెళ్ళాడు, తోటపేట వైపునే ఉన్నాడు వాడు అని చెప్పడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడైతే ఇది చెప్పారో అప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మేము ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడే మేము ఆహారం తీసుకున్నా, నీళ్ళు తీసుకున్నా, ఏం తీసుకున్నా చేసాం. ఇంత సేవ చేసి పోలీసులు ఇంత చేసి ఆ తర్వాత ఈ పండితులు వచ్చారు నా దగ్గరికి, సార్ ఇది పెట్టకపోతే ఇది అనార్థం, ఇది వెంటనే దీన్ని నిర్ణయం తీసుకోవాలంటే మాకు దానికి సంబంధం లేదు, మీరందరూ పండితులు, అగమశాస్త్ర పండితులు, మీ యొక్క ఈ వీళ్ళు ఉంటారు ఎవరాళ్ళు ఆర్కాలజీ వాళ్ళు అందరూ తీసుకుని దాన్ని శాస్త్రయుక్తంగా ఎలా చేయాలో మీరే చేయండి, దాని మీద మాకు ఏదైనా ఇది లేదు, మీకు పర్మిషన్ ఇస్తున్నాం, శాస్త్రయుక్తంగా చేయండి అంటే వాడు పని వాడు చేసుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే కపాలేశ్వర స్వామి ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే పెట్టిన తర్వాత మేము వెళ్ళి ఒక నమస్కారం చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం.
తర్వాత ఆ వ్యక్తి ఎవరో కూడా పట్టుకోవడం జరిగింది, స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ శాతకాని ప్రతిపక్షం ఆ రోజున అక్కడ ఏమి చేయకుండా ఏమి సొంత దొరుకుతుందో అల్లరి చేద్దారనే కూర్చున్న కుక్కల్లా కాసుకున్న శాతకాని ప్రతిపక్షం ఈ రోజు వచ్చి ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు పట్టుకున్న తర్వాత వీళ్ళేంటండి చెప్పేది. మనం విఫలం అయితే వాళ్ళు ఏమైనా విమర్శించాలి. వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా వెళ్ళిపోయి గాడిదలు కడుతున్నాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏమైంది. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నిరంతరం మాతోటి ఇప్పుడు కూడా నిరంతరం మాతోటి ట్రాక్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ పట్టించుకున్నారు కాబట్టి ఇవాళ మేము చేయగలిగాం. మేము గర్వంగా చెప్తున్నాం. ఒక 6 గంటల నుంచి 8 గంటల లోపల పట్టుకున్నామంటే మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే ఇన్స్టిట్యూషన్ అంతర్వేదిలో రథం కాలిపోతే ఈ వేళ వరకు కూడా ఆ యొక్క ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుంది. ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలేకపోయింది. 3 నెలల తర్వాత పిచ్చోడిని తీసుకొచ్చి ఈడే కాల్ చేశాడంటే ఆడు పిచ్చోడు, ఆడు మాట్లాడలేడు, ఆడు ఏమంటే అంటాడు, ఆడిని తీసుకొచ్చి ఆడి మీద పాడేస్తారు పిచ్చోడిని, ఒక పిచ్చోడిని. అటువంటి శాతకాని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినాక వాళ్ళకి అర్హత లేదని వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత చిన్న సామెత ఉంది, పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాధ్యాలు వాయించాడట. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత బాధ్యాలు వాయించి వాళ్ళ యొక్క యునికిన్ సాటు కోసం చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఇదంతా కూడా గర్వంగా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మమ్మల్ని వెనకుండి దీన్ని చేయించిన విజయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను. కోటి ఏకాదశి రోజున రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ గ్రామంలో ఉన్న భీమేశ్వర టెంపుల్ బయట భాగంలో ఉన్న కపాలేశ్వరు స్వామి అని ఒక దుండగుడు దాన్ని బదలగొట్టడం జరిగింది. దీని నిమిత్తం నిన్నంతా ఆ రోజు నుంచి నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా మన టీడీపీ నాయకులైన మన సత్యం గారు, మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, దాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఈ విషయం మీద మేమందరం కూడా పూర్తి బాధ్యత పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళని పూర్తిగా కూట ప్రభుత్వంలో ఉన్న మా నమ్మకం ఏంటంటే పోలీసు వారు సక్రమమైన దారిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న నమ్మకంతో వాళ్ళకి అప్పచెప్పడంతో సాయంత్రం 6 గంటల లోపల దీన్ని ఛేదిస్తామని చెప్పడం, దాన్ని మేమందరం కూడా పూర్తిగా ఆ భరోసాతో మేము అక్కడ అందరూ కూడా సాయంత్రం 4:30 వరకు అక్కడ ఉండటం జరిగింది. అయితే ఆ పోలీసు వారు అన్నదాని ప్రకారం ట్రేస్ అవుట్ చేసి తను మా ముందు పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ విషయం మీద వైసీపీ నాయకులు చాలా ప్రేలాపాలు పేలుతున్నారు. విషయం చెప్పాలంటే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతర్వేది ఇన్సిడెంట్ని ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటి వరకు కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేయలేని వైసీపీ గవర్నమెంట్ లాగా మా కూటమి ప్రభుత్వం కూడా అలా కూర్చుంటుంది అనుకోవడం వాళ్ళ బుద్ధి తక్కువతాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ చర్య జరిగినా సరే యాక్షన్కి రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము ఆ 12 గంటల లోపల దీన్ని ఛేదించడం జరిగింది. అయితే వైసీపీ వారు చాలా ఆలోచించారు. ఈ సంఘటన దృష్ట్యా వాళ్ళందరూ కూడా మత కలహాలు చేద్దామనో లేకపోతే ప్రజల్లో ఒక యాంటీ తీసుకొద్దామనో భావంతో చాలా రకరకాల ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళకి అది అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఆ బాధతో ఆ పిచ్చిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరో కూడా ప్రజలు పట్టించుకోవద్దని ఇది మా పవన్ కళ్యాణ్ గారిని కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అన్ని ధర్మాలని చూసుకుని శాస్త్రీయుక్తంగా ఎలా చేయాలో అలాగా మన పండితులను కానీ మన భీమేశ్వర స్వామి బ్రాహ్మణులు కానీ అంతేకాకుండా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని కానీ ఆ స్టాఫ్ని కానీ అందరూ కలిపి కూర్చుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది శాస్త్రీయుతంగా అని చెప్పేసి అవన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. పునఃప్రతిష్ఠ చేయడం వల్ల చేయకపోతే వచ్చే నష్టాలు కూడా మాకు వాళ్ళందరూ తెలియజేశారు. అదేవిధంగా మీడియా సమక్షంలో కూడా మా పండితులందరూ కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. కానీ వైసీపీ నాయకులకి ఏమి ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదంటే ఒకే కారణం, వాళ్ళందరూ కూడా ఏదో చేద్దాం, దీన్ని సాధిద్దాం, ప్రజలకు యాంటీ తీసుకొద్దాం అన్న ఆలోచనే తప్ప ప్రజల్ని మభ్యపెట్టేసి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాలన్నీ కూడా ప్రజలే తిప్పికొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక తోటపేటకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళు కుటుంబకులు ఎవరో పార్టీలో ఏదో పదవుల్లో ఉన్నారని వీడు కూడా పార్టీ మనిషి అని మర్చిపోయి చూస్తున్నారు. వాడు మా పార్టీకి సంబంధం లేని మనిషి, ఎప్పుడు మాతోటి లేని మనిషాడు. వాడు ఒక దుర్మార్గుడు, దొండగుడు. వాడి చరిత్ర చాలా ఉంది.
ఇది వరకు ఒక అమ్మవారికి మూత్రం కూడా రాసి చరిత్రలోకి ఎక్కాడు. అటువంటి వ్యక్తిని అది ఏదో జరిగిందని వాళ్ళ తాలూకోళ్ళు. నేను చెరుకుపల్లి గణేష్ శర్మ పురోహిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడిని, అలాగే హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుడిని, అలాగే శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అగస్త్య స్వామి వారి యొక్క ఆలయ చైర్మన్. నిన్న ద్రాక్షారంలో ఏదైతే ఘటన జరిగిందో దాని గురించి అందరినీ కూడా సమయం పాటించమని చెప్పడం జరిగింది. అలాగే నిన్నటి రోజున స్వామిని ఎక్కడైతే విచ్ఛిన్నం చేశారో అదే ప్రదేశంలో మళ్ళీ పునః ప్రతిష్టా కార్యక్రమం నిన్నటి రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను లేకపోతే ఎవరో చెప్తేనో, లేకపోతే దీన్ని ఎలా ఆచరించాలంటే వేదం అపౌరుషేయంగా, వేదం ఏది చెప్తే అదే శాసించాలి. మేమందరం కూడా వేదానికి కట్టుబడి ఉన్న వాళ్ళం కనుక ధర్మం ఏదైతే ఉందో అదే నిన్నటి రోజున మేము పాటించడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క నిన్నటి రోజున ఆ యొక్క ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ముందుగా శివలింగం ఉద్భవించేటప్పుడు కూడా మనకి అందరికీ తెలుసున్నదే, బ్రహ్మ మురారి సురార్చిత లింగం. ముందర ఎవరు పూజించారంటే బ్రహ్మగారు, తర్వాత విష్ణుమూర్తి. అలాగే నిన్నటి రోజున వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి పరమ ప్రీతి అయినటువంటి రోజు. అందుకని నిన్నటి రోజున స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది, అదొక కారణం. అలాగే ఇంకో విషయం అందరికీ చెప్పాలి, మనం ఏ విగ్రహం తెచ్చినా చాలా కలాపం చేసి మాత్రమే పెడతాం. మీరు అందరూ గమనించాలి. ఏదో నిమిషంలో విగ్రహం తెచ్చి పెట్టేసామంటే నిన్న మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 4 గంటల సేపు కార్యక్రమం జరిగింది. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, సంప్రోక్షణ, అలాగే క్షీరాదివాసం, ధాన్యాదివాసం, అలాగే మూలమంత్ర హోమం, కళాహోమం ఇవన్నీ చేసి ఆ సమయానికి సూర్యాస్తమనం లోపలనే స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టను మనం పెట్టామంటే తప్పు. ఇదంతా శివ సంకల్పమస్తు, శివుడి యొక్క సంకల్పంతో జరిగింది. ఎందుకంటే ఆ లింగం మా దగ్గర లేదు. ఆ సమయానికి స్వామి ఆ సమయానికి కరెక్ట్గా ఆ యొక్క 5 గంటల 15 నిమిషాలకి స్వామి మన చేత ప్రతిష్ఠ చేయించుకున్నారు. అలాగే వైదిక సాంప్రదాయం, ప్రతి గుడికి ఒక ఆచారం ఉంటుంది. మా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి యొక్క ఆలయానికి ఆ యొక్క శైవాగమం అంటున్నారు. శైవాగమ దేవాలయం కాదు, ఈ ఆలయం స్మార్త ఆగమ ప్రకారం నడుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ శివలింగం నిన్న ఎందుకు పెట్టేయాలి, ఎందుకు కంగారు పడ్డారు, ఈ మొక్కలన్నీ ఏమైపోయాయని అడిగారు. ఇందులో ఒక విషయం, డిపార్ట్మెంట్ వారు దానికి ఏవైతే పంచనామా కార్యక్రమం నిర్వహించారో శివలింగంలో మొక్కలన్నీ కూడా వారు పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అలాగే కొన్ని శాంపిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా తీసుకుని వాళ్ళు మాకు ఏమని మా పని అంతా పూర్తయింది, మీరు తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. కనుక నిన్నటి రోజున అక్కడ ఏమంటే నిన్న విగ్రహం పెట్టకపోతే ఇబ్బంది ఏంటి అంటే ఇందాక చెప్పారు అర్చక స్వామి, ఒక శవం కాలాలంటే ఆ శివలింగం అక్కడ ఉండాలి. ఆయన పేరు కపాలేశ్వరుడు, అంటే ఆ యొక్క ఒకప్పుడు అదంతా కూడా దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశం. అందుకని ఒక శవం అక్కడికి రావాలంటే ఆ శివలింగం ఉంటే కానీ అక్కడ దహనం చేసేటువంటి అధికారం లేదు. అప్పటి వరకు శవాన్ని అక్కడ పెట్టి కూర్చుంటారు. మనందరం ఆగమాన్ని అనుసరించి మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు లోపలి జరిగాయి. ఎవరో కూడా భక్తులందరూ కూడా మొత్తం ఎవరైతే అపోహలు పడుతున్నారో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం సశాస్త్రీయంగా ఆ గుళ్ళో 3 వేద పండితులు ఉన్నారు. అలాగే ఒక వైదిక కమిటీ ఉంది. ఏదో ఒక్కరితో చేసినటువంటి కార్యక్రమం కాదు, అందరూ నిష్ణాతులు, ఎంతోమంది ప్రతిష్టలు. శివాయ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు మనకి స్వామివారి ప్రధాన పుష్కరిణి అయినటువంటి సప్తగోదావరి నదిలో 7 ఘట్టాలున్న మాట భక్తులందరికీ తెలుసున్నదే. అందులో ప్రధాన ఘట్టమైనటువంటి కపాలేశ్వర ఘట్టం, అంటే అక్కడ స్వామివారిని మొన్న ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున కొంతమంది దాన్ని భిన్నం చేయడం జరిగింది. ఈ జరిగిన విషయాన్ని తిరిగి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే వేరే అపోహలతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పని చాలామంది దాని మీద మాట్లాడుతున్నారు. అయితే ఒక మాట, శాస్త్రవచనం లేనిదే ఏ పని కూడా సమ్మతంగా మేము చెయ్యం. ఎందుకోసం అంటే అది చెయ్యొచ్చు అనడానికి శాస్త్ర సమ్మతమైనటువంటి శ్లోకం కూడా, ఒక ఆధారితమైనటువంటి శ్లోకం కూడా ఉన్నది. అది ఏంటంటే యథా దేవాలయై అన్యమూర్తేన భిన్నస్య
అన్యమూర్తేన భిన్నస్య చ ప్రదోషకాలోపరి హస్తమంత్రేణ ద్రవ్య ఉపచారైః ప్రతిష్ఠితం కురు తత్సమయే సుముహూర్తాది విషయేన విసర్జయేత్. అంటే ఇటువంటి కార్యక్రమం అది ప్రదోషకాలం లోపులో, అంటే ఉదయకాలంలో జరిగినటువంటి ఈ తప్పిదాన్ని ప్రదోషకాలం లోపులోనే దాన్ని సరిదిద్దుకోవడానికి శాస్త్రవచనమైనటువంటి మాట ఏ విధమైనటువంటి ద్రవ్యాలు కానీ ఏ విధమైనటువంటి మంత్రాలు కూడా లేకుండా హస్తమంత్రేణ సంభావిత, అంటే ఒక హస్తాలతోటే తిరిగి దాన్ని మనం ప్రతిష్ఠితం చెయ్యొచ్చని, దానికి ఏ విధమైనటువంటి సుముహూర్తంతోనూ పని లేదని మనకి శాస్త్రవచనంగా చెప్పినటువంటి మాట ఉంది. కాబట్టి దీనిని ఏ విధమైనటువంటి సంప్రోక్షణలో చేయలేదు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా పెట్టేశారనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే దానికి సంప్రోక్షణ చేయడానికి అనేది అది పూర్తిగా వాయు ప్రతిష్ఠ. దానికి ఏ విధమైనటువంటి నిత్య కార్యక్రమాలు కానీ నిత్య కైంకర్యాలు కానీ ధూపదీప నైవేద్యాలు కానీ ఏవి జరగవు. అది ఆ కపాలేశ్వర ఘట్టానికి ఆయనకి అధిపతి. అక్కడ ద్రాక్షారంలో ఈ కపాలేశ్వర ఘట్టానికి ఉన్నటువంటి ప్రధానమైన ప్రాముఖ్యత ఏమిటంటే, ద్రాక్షారంలో ఎవరైనా మరణించినా, ద్రాక్షారంలో ఎవరైనా దహనం చేయబడినా వారికి కపాల మోక్షం అనేది జరగదు. ఇది పూర్వం నుంచి ఉన్నది. ఇది ఏ ఒక్కరు ఇప్పుడు కొత్తగా చెప్పేటటువంటి మాట అయితే కాదు. ఇది ఈ కపాల మోక్షం జరగకపోవడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి కపాలేశ్వరుడు. మీరు శైవాగమ సిద్ధాంతం ప్రకారం చేశారండి? స్మార్తాగమం ప్రకారంగా జరిగిందండి. శైవాగమం కాదండి. మన దేవాలయం పూర్తిగా వైదిక స్మార్తాగమానికి లోబడి ఉంటుంది. నిన్న జరిగినటువంటి క్రతువు అంతా కూడా మన వైదిక పెద్దలు, మన దేవాలయం యొక్క వేద పండితులు, మన వైదిక బృందము, వంశపారంపర్య అర్చక స్వాములు అందరూ చర్చించుకుని దానికి సమ్మతమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదే నిర్వహిస్తూ, అలాగే మాకు వచ్చినటువంటి మా పై అధికారుల ఆదేశాలని, ఆర్కియాలజీ వాళ్ళని అందరినీ సంప్రదించి జరిగిందే తప్ప ఏ ఒక్కరిని సంప్రదించకుండా అప్పటికప్పుడు హడావిడిగా ఇప్పుడు జనాలు అనుకునేటటువంటి మాటలన్నీ కూడా అవన్నీ కూడా కల్పితాలుగా కూడా శూన్యమాసం కదండి, శూన్యమాసంలో పెట్టకూడదని చెప్పేసి అన్నారు కొంతమంది. ముక్కోటి ఏకాదశి అనేది అలభ్యజనం అంటారండి. మకర సంక్రమణం ఒకటి, ముక్కోటి ఏకాదశి ఒకటి, వీటిని అలభ్యజనాలు. అలభ్యజనం అంటే మళ్ళీ మీకు ముక్కోటి ఏకాదశి రావాలంటే 365 రోజులు వేచి ఉండాలి మనం. అటువంటి అలభ్యజనాన్ని ఇప్పుడు ఎలా పంచమ రోజు ఉంది, ఆ రోజు ముహూర్తం ఉండదు, కానీ వివాహం